ఉస్తాద్ స్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ స్మార్ట్. నిజంగా కిరి 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 కిర్రి దిమ్మాకు కిరి కిర్రి. నిజంగా ఆ సాంగ్ ఉంటుంది బాయ్ సినిమాలో థియేటర్ వలిపోయిన ఫీలింగ్ వస్తుంది. అది కానీ మన అది ఉంటుంది మోర్ చింత సాంగ్ కానీ సినిమాకి చాలా అన్న రాహుల్ చూపించిన సాంగ్ ఉంటుంది బాయ్ సినిమాలో. నిజంగా అసలు మన గూస్ బంప్స్ వెళ్ళిపోతే అంత ఆరోగ్యం అనిపిస్తుంది. నీకు మాస్ 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 సాలిడ్ అని చెప్పుకోవచ్చు అన్న. ఒక సాలిడ్ ఒక కూతురు ర్యాంప్ ఆడించము దెత్తడి పోచమ్మ గుడి నా సామీరంగా ఇట్లాంటి పదాలు వాడే సినిమా తక్కువ ఫీలింగ్ వస్తుంది. సినిమా చూసిన తర్వాత నాకు ఇస్మార్ట్ శంకర్ సినిమా బాగుందనిపించింది. ఇది అంతగా ఆకట్టుకోలేదు. ఫస్ట్ సినిమాలో అయితే రామ్ గారు ఎనర్జెటిక్గా యాక్టింగ్, పర్ఫార్మెన్స్, సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఈ సినిమాలో అన్నీ మైనసే. స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ శంకర్. అరే ఏముందనా సినిమా, ముంతా సినిమా సూపర్ ఉందనా, ఖతర్నాక్ ఉందనా సినిమా, మాత్రం ఇచ్చి పడేసిన ఏముందనా డబుల్ స్మార్ట్ శంకర్. అంటే మనం ఈ సినిమా ఇంత రేంజ్ ఉంటుందని అనుకోలేరన్నా. చాలామంది పూరి జగన్ కంబ్యాక్ అయ్యి అనుకోవచ్చు అన్న. ఇక లాస్ట్ టైం మన లైగర్ సినిమా ఎంత డిసప్పాయింట్ అయిందో ఈ సినిమా నుంచి మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు పూరి జగన్ గారు. పూరి జగన్నాథ్ మార్క్ అనిపిస్తుంది ఆ సినిమాలో. అంటే సినిమాకి చాలా ప్లస్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఆ రకంగా అనిపించింది. మెయిన్గా బాగా నచ్చిందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ మదర్ సెంటిమెంట్ కానీ, ఆ హీరో లుక్స్ కానీ, ఆ డాన్స్ అబ్బా జానీ మాస్టర్ 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 నిజంగా తన డాన్స్ చింపేశారు భయ. ఆ డాన్స్ కానీ, మదర్ సెంటిమెంట్ కానీ నాకు బాగా డిసప్పాయింట్ విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపిస్తుంటాను. అవునని కాదన్న. సో నేను సెకండ్ హాఫ్ వచ్చి వర్త్ ఫీలింగ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆలీ కామెడీ నిజంగా ఫస్ట్ హాఫ్ వరకు ఓకే చాలా నవ్వించాడు. సెకండ్ హాఫ్ వచ్చాక ఇది మరీ చిన్నపిల్లలు నవ్విస్తున్న ఫీలింగ్ వస్తుంటే పక్కన నవ్వుతే తప్ప నవ్వలేకపోయాను. తన కాళ్ళు కొద్దిగా కట్ చేసి ఉంటే బాగుందన్న ఫీలింగ్ వచ్చింది. కానీ సినిమా అయితే చాలా మంది నీకు డాన్స్ కావాలా, డాన్స్ ఉంది, ఫైట్ వేనుమా, ఫైట్ ఇరుకు, హీరో రొమాన్స్ ఏమో అది ఇరుకు అన్న ఫీలింగ్ వెళ్తున్నా. సినిమాలో ప్రతి ఎలివేషన్స్ ఉన్నాయి. లాస్ట్ క్లైమాక్స్ ఏమన్నా హీరో మార్క్ కనిపిస్తుంది. అంత మన పూరి జగన్నాథ్ మార్క్ కనిపిస్తుంది. 1% కూడా రామ్ పోతినేని అంటే తన ఎనర్జీ తగ్గలేదు. తన టాలెంట్ అండ్ టైమింగ్ మాత్రం నిజంగా 100% నా ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరు బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఏదో పూరి గారు టేకింగ్, రామ్ యాక్టింగ్ వరకు ఓకే తప్ప మిగతాది ఏం లేదు. సంజయ్ దత్ గారిని తీసుకున్నారు. అసలు ఎందుకు తీసుకున్నారో తెలదు. సంజయ్ దత్ గారిని తీసుకుంటే మన KGF 2 ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది ఎందుకు పొత్తం లేకుండా పోయింది. అలీ గారి కామెడీ, ఆయనకు ట్రాక్ ఉంటుంది కామెడీకి, కానీ ఇందులో రొట్ట అయిపోయింది కామెడీ. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా నిరాశగానే చూశారు. ఇంకా నా ఒపీనియన్ ఏంటంటే సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ కాకుండా అబవ్ యావరేజ్కి బిలో యావరేజ్కి మైంగా కొట్టుకోవడం సినిమా. రామ్ గారికి మన పూరి జగన్ మంచిగా కంబ్యాక్ అని చెప్పొచ్చు. సినిమా ఇది మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. మనీష్ శర్మ మ్యూజిక్ దీనికి మెయిన్ పెద్ద పిల్లర్ అంటే మనీష్ శర్మ గారు. ఇవి ప్రతి సీన్ చూసినా కూడా మనం ఎంజాయ్ చేస్తాం. ప్రతి ఫైట్స్ కానీ, ప్రతి ఎలివేషన్స్ కానీ ఏడానికి బోరు కొట్టది. ఎందుకంటే ఈ సినిమా రామ్ కూడా చాలా ఎనర్జెటిక్గా చేసిండు. మన ఫస్ట్ పార్ట్లో ఎంత ఎనర్జెటిక్గా చేసిండో సెకండ్ పార్ట్లో కూడా అంత ఎనర్జీ చేసిండు డబుల్ స్మార్ట్లో. అంటే ఈ సినిమాకి రామ్ అంటేనే కరెక్ట్ సెట్ అవుతుంది కాబట్టి మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా ఆయనే తీసుకురు. మళ్ళీ థర్డ్ పార్ట్ రావడం కోరుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ ఫైట్ ఉంటుంది అన్న, ఏముంటుంది అన్న ఫైట్ మాత్రం లాస్ట్ ఫైట్ సంజయ్కి ఇద్దరికి ఫైట్స్ ఉంటుంది ఇచ్చి పడేసిండు. అది కూడా ఈ రోజు వరకు మా తర్వాత ఎలా ఉంటుందో కూడా తెలియదు. అయితే ఇందులో ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియానే ఒక చిన్న కాన్సెప్ట్ తీస్తున్నారు. దీన్నే ఒక 20 నిమిషాలు, ఒక అరగంట సేపు ఈ స్టోరీని పట్టుకుని పొడిగితే సినిమా బ్లాక్ బస్టర్ అవును. ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమా ఆ లెవెల్లో వెళ్ళాం. కాబట్టి ఏదో మన కెమెరామన్ గంగతో రాంబాబులను కొన్ని ప్రాంతాల్లో అప్పట్లో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిచి వదిలేసినట్టు ఇందులో కూడా అలా వదిలేశాడు. కానీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసి కూడా సినిమాకి అతి కష్టం మీద 1.5 వరకు ఇవ్వచ్చు. అది కూడా రామ్ గారి కోసం. పూరి గారు టేకింగ్ ఏం లేదు. పూరి గారి సినిమాలు మనకు తెలిసి ఎలా ఉంటాయో, పోకిరి, బిజినెస్ మ్యాను, టెంపరు, అదేవిధంగా మనకి ఈడియట్, అమ్మ నాన్న తమిళమ్మ, ఇలాంటివి ఒక మంచి సినిమాలు. ఈయన సినిమాలో పూరి జగన్నాథ్ గారి సినిమాలో క్లైమాక్స్ ఇంకా మనకు చెప్పవసరం లేదు, చాలా గట్టిగా ఆకట్టుకుంటుంది. కానీ ఇందులో ఫస్ట్ హాఫ్ లేదు, సెకండ్ హాఫ్ లేదు, క్లైమాక్స్ అంతకంటే లేదు. సినిమా చాలా ఇబ్బందిగా పెట్టారు. పూరి గారికి ఏమైంది తెలియదు, మధ్యలో తాగుతున్నాడా లేకపోతే తింటున్నాడా నాకు తెలుస్తలేదు. కానీ అయ్యా పూరి గారు, నేను మీ అభిమాని. నిజంగా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఒక మంచి స్టోరీతో మా ముందుకు రండి. వింటేజ్ పూరిని జీవించండి మాకు. అంతే తప్ప కంగారు పడి ఏదేదో స్టోరీలు తీసుకుని ఉన్న డబ్బులు తగలేసుకోకండి. ఇది నా సజెషను. నేను మీకు పెద్ద అభిమాని కాబట్టి సినిమా అయితే నాకైతే నచ్చలేదు. ఎబో బిలో కాకుండా మయంగా ఉంది సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 1.5 అయితే నేను ఎక్కువలేను. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్, ప్రతి సీన్. ఇంకోటి చెప్పండి, అలీ గారి కామెడీ. ఇందులో ఒక పెద్ద అలీ గారిని, ఒక పూరి జగన్ అంటే కొత్తగా చూపిస్తారు అలీ గారిని. ప్రతి సినిమాలో అలీ గారికి ఒక కొత్త క్యారెక్టర్ ఇస్తారు ఆయనకి. ఈ సినిమాలో కూడా కొత్తగా చూపించారు అలీ గారిని, ఒక డిఫరెంట్గా చూపించారు. అంటే మేము చెప్పండి, ఈ సినిమాకి అలీ గారికి మంచి పేరు వస్తుంది కామెడియన్గా. ఇంతవరకు ఎప్పుడు చూడలేము ఇంత కామెడీగా. ఆయన ఒక డిఫరెంట్గా ఆయన గెటప్ కానీ, ఆయన లొకేషన్స్ కానీ, అంటే చూపించిన సెట్టింగ్ కానీ ఆయన ఒక డిఫరెంట్గా చూపించారు అలీ గారిని. ముందుగా పూరి జగన్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మేము ఎంత మాఫియా సినిమా ఎంత ఫైటింగ్స్ ఉన్నాయో అంత కామెడీ కూడా చూపించారు సినిమా. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పూరి జగన్కి. బ్లాక్ బస్టర్. ముందుగా రామనాథ్ కంగ్రాచులేషన్, పూరి జగన్ కంగ్రాచులేషన్. బ్లాక్ బస్టర్ బోలో భారత్ మాతాకి జై. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.